జారత్వం అంటే ఏంటి? చాలా ఏమంటున్నారు మీరు అసలు? పెళ్ళి కాకముందు చేసేది జారత్వం, పెళ్ళి అయ్యాక చేస్తే ఈ వ్యభిచారం. అర్థమైందా? పెళ్ళి అయిన తర్వాత పరాపురుషుడు పరాస్త్రీతో చేస్తే వ్యభిచారం, పెళ్ళి కాకముందు చేస్తే జారత్వం. కాబట్టి దేవుని యొక్క చిత్తము జరిగించే విషయంలో నీకు కొండలంటే సమస్య ఏదైనా ఉంది అంటే చూడండి, ఇదొకటి. లోకానికి రండి, అదే లోకల్ 16 అధ్యాయం చూడండి, 16-18 చదవండి. తన భార్యను విడనాడి మరి ఒకతిని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకున్నవాడు ఏంటంట? లోకాల్లో కూడా మన యోహాను 4వ అధ్యాయం మనం చూసుకుంటే ఒక ఆవిడొచ్చి, ఆవిడకి అడ్డంగా ఉన్నది చెప్తున్నాను, ఇది మీకు చదివిచ్చాను, దానికి వివరణ ఇస్తాను. 4వ అధ్యాయంలోనే ఆయన ఒక బాబు దగ్గర కూర్చుంటాడు, మిట్ట మధ్యాహ్నం కూర్చున్నప్పుడు ఒక ఆవిడ వస్తుంది. మేము ఆరాధిస్తున్నాం, అది ఒక కొండ మీద మా పితరుడని యాకోబు చెప్పాడు, అక్కడ ఒక మందిరం మంది మేము అక్కడ ఆరాధిస్తున్నాం అని అంటది. మా పితరుల దేవుడు అది అక్కడ ఉన్న మేము ఆరాధిస్తున్నాం అని ఆవిడ చెబుతూ ఉంటుంది. కానీ ఆవిడకు కొండలాంటి సమస్య ఉంది. ఆమె అప్పటికే ఒకరిని కాదని ఒకరిని పాపములో ఉంది, వ్యభిచారములో ఉంది. ప్రభు చూశాడు, అందుకే వెళ్ళాడు. ఆమె ద్వారా ఆవిడ ద్వారా ఒక పని ఒకటి ఉంది. ఆవిడ దగ్గరికి ఈయన ఎందుకు వెళ్ళాడు? యోహాను దగ్గరికి దేవుడు వాక్యం ఎందుకు వచ్చింది? యేసయ్య ఆ సుఖారణ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ సమరయ పట్టణం ఎందుకు వెళ్ళాడు? ఆ మిట్ట మధ్యాహ్నం ఆవిడ దగ్గరికే ఎందుకు వెళ్ళాడు? ఆమెకు ఒక కొండలాంటి సమస్య ఒకటి ఉన్నది, అది పల్లము చేయబడాలి. నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగాడు. ఏమడిగాడు? అయ్యా చాలా కష్టం, చేరుకోలేను, లోపలికి వెళ్ళాలి అని ఏదో చెప్పింది. ప్రభు అన్నాడు, నేనిచ్చి నీళ్లు తాగితే మరి అన్నాడు నీవు, ఇది ఆత్మ సంబంధము కలిగిన వారికి. ఎందుకంటే వాక్యం అని గనక మనం అరాయించుకోగలిగితే, పాపం మన కళ్ళెదుట ఉన్నప్పుడు కనుక వాక్యం అని గనక మనము భుజించగలిగితే లేదా దీన్ని త్రాగగలిగితే ఆ పాపం మీద మనకు దాహం ఉండదు. ఎందుకంటే ఇది కడుపు నిండిపోయింది, ఇంకా దాగం. ఇప్పుడు థమ్సప్ లీటర్ బాటిల్ తాగేసిన తర్వాత కూలింగ్ బాటిల్ అయితే తాగుతారా? పోనీ కూలింగ్ బాటిల్ వాటర్ లీటర్ తాగేసిన తర్వాత థమ్సప్ ఇస్తే తాగుతామా? అంటే నిండిపోయింది. అలాగా దేవుడు వాక్యం అని కనుక దారి మనం జీవజలపు ఒకటిది, దీన్ని మనం తాగితే వ్యభిచారం కానీ పాపము కానీ వాటి మీద మనకి ఏముండదు, దాహం ఉండదు. ఈవిడ అంటుంది, అయ్యా ఇది అంటే అంటాడైనా, సరే నీకు పోయి నీ పెనిమిటిని తీసుకురా అంటే ఏమంటుంది? నాకు అబ్బా పెళ్ళేం కాలే అన్నట్టుగా మాట్లాడి. ఏముంది? నాకు పెళ్ళేం కాలేదు ప్రభువా. రైట్, నీకు భర్త లేడన్న మాట నిజమే, కానీ ఇప్పుడున్నవాడు నీకు 4 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కొండ. నేను అంటాను మన భాషలో వాక్యం అంటే బడాబద్దలైపోయింది. అప్పటి వరకు ఆమె ఎవరికి తెలియదు అనుకుంటుంది. ఈడి తెలియకుండా ఆడిని తెలియకుండా ఆడిని తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఉన్నవాడు కూడా లేడని చెప్పేసి మొత్తం మీద బాబు దగ్గరికి వచ్చేసింది. ప్రభుకి తెలీదా? తెలిసి అనగానే ఎప్పుడైతే మాట చెప్పాడో ఆమె అక్కడ కొండను విడిచిపెట్టి పోయి పట్టణముకు పోయి, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీకు చూపుద్దని రండి నేను తీసుకురాగానే ఊరంతా వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యభిచారం అనే ఆ జారత్వం అనే కొండ పల్లము చేయబడింది. ఎక్కడా? సమరయ పట్టణములో. ఎక్కడా? బావి దగ్గర. ఎప్పుడైతే సమానము చేయబడిందో, ఏమండి వెళ్ళిపోయి రండి నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడిన మాటలు సత్యము, నేను చేస్తున్నది మీకు తెలియదు, నేను చేస్తున్నది నేను ఉంచుకున్న వాళ్ళకి తెలియదు, కానీ ఒకడు చెప్తున్నాడు, నా లెక్క తప్పకుండా చెప్తున్నాడు. ఏంటంట? 4 నేను ఉంచి మరొకడిని దాచేశాను. ఆయన ఏమన్నాడు? లెక్క ఏమాత్రము తప్పకుండా నాతో చెప్పిన వాడిని మీకు చూపిద్దని రండి. ఊరంతా ఏంటంట?
ఊరంతా వచ్చారు. రాగానే ఆయన మాటలు విన్న తర్వాత వారంటారు, ఇక మీదట నీవు చెప్పనవసరం లేదు, మేము ఇందు మూలంగా ఈయన మేము నమ్ముతున్నాము. చూడండి ఏమైపోయింది అంటే, దేవుని యొక్క మార్గమును సరళము చేద్దాం, ఆయన త్రోవలు సరళం చేద్దాం అనుకున్న వారికి జయించలేని పాపం, జారత్వం, వ్యభిచారం. సరే ఓకే, ఇప్పుడు పాత నిబంధనల వ్యభిచారానికి కొత్త నిబంధనల వ్యభిచారానికి వ్యత్యాసం చెప్పండి. అక్కడ చేస్తే ఇక్కడ చూస్తే, మోహపు చూపుతో చూస్తే, నేను అంటాను పడక మీదకి వెళ్ళక్కర్లొద్దు ఇంకా చెప్పాలంటే, అప్పుడే మనము వ్యభిచారం చేసినట్లే. ఒక అమ్మాయిని చూసి భలే గుందరా అంటే నువ్వు ఇంకా పడక మీదకి వెళ్ళక్కర్లొద్దు, అప్పుడే నువ్వు వ్యభిచారి అయిపోయినట్టే. ఒక పురుషుని చూసి ఒక స్త్రీని చూసి ఎప్పుడైతే ఆ తలంపులు కలిగినాయో అప్పుడే మనం వ్యభిచారం చేసినట్లు లెక్క. చాలా భయపడాలి, చాలా భయపడాలి, చాలా భయపడాలి. దావీదు గారు బెత్షెబను చూసినప్పుడు ఇంకా పిలిచి మంచం మీదకి తీసుకెళ్ళినప్పుడే కాదు, ఎప్పుడైతే చూసాడు అప్పుడే మనసులో చేసేసాడు, వ్యభిచారం చేసేసాడు. చేసేసి పిలిచాడు, వచ్చిన దానికైనా బుద్ధి ఉండాలా, చెప్పాలి. ఏమని చెప్పాలి? నా భర్త ఎవరో తెలుసా, నా భర్త ఎవరో తెలుసా, నీ సైన్యంలో ఒక యోధుడు ఊరియా, నా తండ్రి కూడా నీ సైన్యంలో ఒక యోధుడే, నా భర్త పేరు ఇది, నా తండ్రి పేరు ఇది అని చెప్పాలి కదా, చెప్పాలి కదా. అంటే పాపం ఎలా తీగుంటుందంటే, రాజుగారు పిలిచారు కదా, కోరుకున్నాడు కదా అని మౌనంగా ఉంది, పనికి మళ్ళీ అంతే. ఇష్టం అంగీకారం లేకుండా ఎవరైనా చేస్తారా? చేయరు. పాపం జరిగింది అక్కడ, స్నానం చేసి వెళ్ళిందని ఉంటుంది అక్కడ. పాత నిబంధనలో కడుక్కుని వెళ్ళిపోతే పాపం పోయినట్లు లెక్క. కానీ పోదు. దావీదు పాపం చేశాడు, దావీదు వ్యభిచారం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఏంటంట, ఎవరికి తెలియదు, మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తాం, ఎవరికి తెలీదు, ఏక కూడా లోనికి రాదు అని అనుకున్నాడు. పంపించాడు ఒకడిని, ఎవరిని? నాతాను ప్రవక్తని. ఇప్పుడు మనమున్న భాషలో చెప్తాను, ఇప్పుడు మన ట్రెండ్లో చెప్తాం. వెళ్ళాడు నాతాను ప్రవక్త, వెళ్ళి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసి ఫోన్లో ఒక వీడియో చూపించాడు అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఎలా చూశాడు? ఏంటిది నా వీడియో, ఎవడు తీశాడు ఈ వీడియో? గొడవ. ఇప్పుడు ఏదైనా వీడియోలు దొరికితే ఎలా ఉంటుంది మనకి, అరే ఇందులో ఎవడు తీశాడరా, ఎవడు షూట్ చేశాడు అంటాం కదా. ఇప్పుడు దావీదు గొంతులేసేస్తున్నాడు, అరే ఎవడు తీశాడు, నేను మొత్తం క్లోజ్ చేశాను కదా, ఎవడు లేడు కదా, పిలిచికి రమ్మని కూడా వెళ్ళిపోయాను కదా, ఎవడు తీశాడు నాకు చెప్పాలి, ఇప్పుడు అంటాడు. పైనుండి దేవుడు వీడియో షూట్ చేశాడు, నాకు పంపించాడు, ఈ దగ్గరికి వెళ్ళమని నీకు చూపించమని అన్నాడు. అంటే మన మొబైల్లో లేదా మనం చేసిన చాటింగు, మనం చూసిన వీడియో హిస్టరీస్ మనము డిలీట్ చేయొచ్చేమో, కానీ అక్కడ అవుతుందా? అవ్వదు, అక్కడ డిలీట్ అవ్వదు. ఎప్పుడైతే వీడియో చూశాడు దావీదు, గంతులేసేసాడు, కళ్ళు తాగిన కోతులే గొంతులేసేసాడు. అడుగుతున్నాడు మళ్ళీ ప్రవక్తనే, ఇది నీకు ఎక్కడదని? నాకు దేవుడు పంపించాడు, నీకు చూపించమని చెప్పేసి అన్నాడు. దెబ్బతో పడిపోయాడు. దాగిందా దేవుడి దగ్గర పాపం? ఆవిడేమో కడుక్కుని పోయింది, ఈయన శుభ్రంగా పడుకున్నాడు. యుద్ధం జరగవలసిన యుద్ధంలో లేడు, బాధ్యత కలిగి లేడు, పాపం చేశాడు, పరాయి స్త్రీని చెరిపేశాడు. ఏంటి దేవుడు ఊరుకున్నాడా? అక్కడతో ఊరుకున్నాడంటే ఊరుకోలే దేవుడు. వీరిగిరి కలిగిన ఆ సంతానం ఏంటంట, అక్రమ సంతానం అనుకోలే. ఇంకా దేవుడు ఏం చేయాలి చెప్పనా? లేపేహాడు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మనము దేవుని యొక్క చిత్తము జరిగించాలంటే కనుక కొండలంటే ఆ పాపాన్ని, అది వ్యభిచారము కానీ జారత్వం కానీ ఏదైనా సరే మనం ఏం చేయాలి, దాన్ని పల్లం చేసేయాలి. వాళ్ళు ఎప్పుడైతే చేసిందో సమరశ్రీ పట్టణస్థులందరినీ తీసుకొస్తే వారందరూ ప్రభు వాక్యాన్ని అంగీకరించారు. ఇప్పుడు సమరశ్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడు వాక్యం వెళ్ళింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది?
పట్టణములోనికి వెళ్ళింది. యోహాను దగ్గరికి ఏమొచ్చింది? అప్పుడు ఎక్కడున్నాడు? తర్వాత ఎక్కడికి వచ్చాడు? పట్టణములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వంకర మార్గములు. ఏంటంట? వంకర మార్గములు. అంటే వంకర మార్గములు తిన్నవ్వాలి. వంకర మార్గములు తిన్నవ్వాలి. ఏంటి వంకర? దురాలోచనలు. ఏంటంట? దురాలోచనలు, కుటిలమైన మాటలు ఉంటాయి చాలామందికి. దేవుడి కొరకు బ్రతుకుతారు, దేవుని కొరకు మాట్లాడతారు, కానీ వారు మాట్లాడుతూ ఉంటూనే సహోదరుడా ఉంటారు, అవకాశం దొరికితే ఎన్ని పొట్టు పొడితే చూస్తూ ఉంటారు. ప్రేమగా దేవుడి మాటలు వర్ణిస్తారు, కానీ వారి ఆలోచనలు దుర్యాలోచనలు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పుల నిడువక, పాపుల మార్గములో నిలువక, ఆలోచన చెప్పుల నడువుక నిలువక, దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. త్వరగా తీయండి, హబక్కూకు తీయండి ఒకసారి. హబక్కూకు 2:10 చదవండి. నువ్వు చాలామంది జనములు నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి. జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడంటే, నీవు చాలామంది జనములు నాశనం చేయొచ్చు, నీ మీదకి నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం వచ్చింది. చూడండి, మన ఆలోచనలు, మన కుటిలమైన మాటలు, మన దుర్మార్గమైన బుద్ధి ఎవరికి నష్టమంట? మన కుటుంబానికే నాశనం తెచ్చుకుంటాం. మనం అనుకుంటాం మన ఇంటి వారికి అవమానం తెచ్చుకుంటాం. వాడి మీద ఏదో ఆలోచన చేసి వాడు పాడైపోతే బాగుండు, వాడు పతనం అయిపోతే బాగుండు, వాడు వర్ధిల్లకూడదు, వాడు అభివృద్ధిలోకి రాకూడదని ఎప్పుడైతే దురాలోచన చేసి అమ్మయ్య అని అనుకుంటాం, కానీ అది తిరిగి 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 నీ ఇంటి వాళ్ళకి వస్తుంది అవమానం. అది ఆ వంకర మార్గములుగా తిన్నవ్వకపోతే, ఆ వంకర బుద్ధి కనుక మారకపోతే, ఆ వంకర బుద్ధి కనుక వదులుకోకపోతే కనుక తిరిగి 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 మన ఇంటి మీదకి వస్తుంది. అందుకే దురాలోచనలు విడిచిపెట్టాలి. ఏంటి దురాలోచనలు? దుర్మార్గమైన ఆలోచన. ఆలోచించడం తప్పు కాదు, కానీ వాడిని ఏమైనా నాశనం చేసేయాలి. దురాలోచన. వారు బాగుపడకూడదు, వారికి పిల్లలు పుట్టకూడదు, వారి పిల్లలు వర్ధిల్లకూడదు, వారి పిల్లలు నాశనం అయిపోవాలి, వారి కుటుంబం విడిపోవాలి, వారి కుటుంబం పతనం అయిపోవాలి, వారు విడిపోవాలి. ఈ ఆలోచనలు ఏంటి? దురాలోచనలు. వాళ్ళు విడిపోవాలి, వాడు వెళ్ళిపోవాలంటే చివరికి ఏళ్ళు విడిపోతారు. వాక్యం అంటుంది, నీ ఇంటి వారికే అవమానం వస్తుంది. క్రైస్తవులైన మనము, దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చింది, ఆయన మార్గంలో సరళం చేయాలనుకున్న మనము గుర్తించవలసింది ఏంటి చెప్పిన? ఎవరి మీద ఎటువంటి దురాలోచన పెట్టుకోకూడదు. పెట్టుకుంటే గనక తిరిగి తిరిగి చెప్పాలి, మన ఇంటి వారి మీదకే వస్తుంది. మన ఇంటి వారి మీదకి వచ్చినప్పుడు కనుక మనం ఆ బాధ తట్టుకోలేం. మరి నీ వల్ల ఆడ బాధపడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? నేను చెప్పేది క్రైస్తవుల కోసం, క్రీస్తు అంటే ఎరిగిన వారి కోసం. ఏంటి? క్రీస్తు కొరకు ఉన్నతంగా మాట్లాడతారు కదా, క్రీస్తు కొరకు ప్రకటిస్తారు కదా, ఆయనే నా దేవుడు, ఆయన కొరకే బ్రతుకుతాను అని చెబుతారు చాలామంది. వారిలో చాలా దురాలోచనలు ఉంటాయి, ఎందుకంటే చూడండి, వారు సేవ చేస్తారా, వీరు సేవ చేస్తారా, ఇద్దరు ఎదురవుతారా, వందనాలు చెప్పుకుంటారా ఎక్కడైనా? ఈ పాస్టర్ ఆ పాస్టర్తో మాట్లాడు, ఆ పాస్టర్ ఈ పాస్టర్తో మాట్లాడు, ఈ విశ్వాసం ఆ విశ్వాసులతో మాట్లాడరు, ఆ విశ్వాసులు ఈ విశ్వాసులతో మాట్లాడు. ఓ పాస్టర్ అంటాడు, మా సంఘస్థులతో ఎవరు మాట్లాడకూడదు. ఏ ఆలోచన? ఈడ ప్రభు మార్గాన్ని సరళం చేసేది. చెప్పండి, వాళ్ళు మాట్లాడుకుంటే ఏంటి? దేవుడి ప్రేమను బట్టి మాట్లాడకూడదు, మా సంఘానికి రానివాడు. మా విశ్వాసులు వాళ్ళ దగ్గర ఏది వాళ్ళ మీటింగ్లో ఉండకూడదు. ఏ ఆలోచనలో? ఆడు బుద్ధి పోలేదు, ఆడు వంకర బుద్ధి పోలేదు. మరి బైబిల్ పట్టుకుంటాడు, వాక్యము ప్రకటిస్తాడు. అబ్బో, క్రిస్మస్లు చేస్తాడు, ఈస్టర్లు చేస్తాడు, బోల్ చేస్తాడు, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాడు.
మళ్ళీ మాట్లాడితే వాక్యము వాక్ చాతుర్యము కలిగి మాట్లాడతాడు మళ్ళీ. కానీ ఆడు బుద్ధి అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మనం ఒకటే వాక్యం అంటుంది, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఎవరి మీద అయితే దురాలోచన చేస్తావో తిరిగి నీ ఇంటి వారికి అవమానం వస్తుంది, అవమానం వస్తుంది. అందుకే వంకర మార్గాలు ఏమైపోవాలి? తిన్నవైపోవాలి. అలా తిన్నవి అవ్వకుండా మన దేవుని కొరకు బ్రతకలేము. అలా తిన్నవి అవ్వకుండా మనం వంకర మార్గాలు సరి చేసుకోకుండా మందిరానికి వచ్చినా, వాక్యము విన్నా, వాక్యమును ప్రకటించినా అది వ్యర్థం. వ్యర్థం. దేవుడి మార్గాన్ని సరళం చేయలేం. వచ్చింది దేవుడి వాక్యం మన దగ్గరికి, కానీ మనం తీసుకెళ్లే విధానం బాలేదు. మన సొంత ఇచ్చ నెరవేర్చుకోవటానికి మనం రోజు ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూడండి, కరుకు మార్గం ఏమైపోవాలి? నున్నవి ఒగును. అంటే దేవుడి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కరుకైన మార్గాలు, కఠినమైన మనుషులు, క్రూరత్వం కలిగిన వాళ్ళు, నువ్వు ప్రకటించే దేవుడి మాటకి వారు మారిపోవాలి. మారతలేదంటే ఏంటి తెలుసా? మొదట నీలో నాలో ఆ కఠినత్వం ఉంది. అవునా? ఇప్పుడు నేను తింటే అబ్బా భలే పులుపు కొందని చెప్తాను. నేను తినకుండా పుల్లగొందంటే దాని రుచి నేను ఎలా చెప్పగలను? అవునా? అవునా? అంటే నేను దాన్ని మాధుర్యాన్ని అనుభవిస్తే నేను మీకు చెప్పగలను, బాగుంది తినండి అని అనగలను. అలాగా మన క్రీస్తు కొరకు కఠినమైన కరుకైన కఠినత్వం కలిగిన మూర్ఘత్వం కలిగిన ఆ బేజాలన్నిటిని విడిచిపెట్టి నువ్వు విడిచిపెట్టే చెప్తే బాగుంటుంది. అలా విడిచిపెట్టకుండా నేనదే నేర్చుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు మీకు అదే నేర్పి మీరు నేను కట్టకట్టి నిత్య నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఎప్పుడు మండి అగ్ని గుండకములు పాలు పంపులు పందుకుని స్తోత్రం చెల్లింతుమని పాడాలి అక్కడ మనం. అంతే, ఇంకా అక్కడ ఆరాధన చేసుకోవాలి మనం. ఇదా నేటి సంఘాలకి మనం నేర్పేది లేదా మనం నేర్చుకునేది? నేను చెప్తాను, చాలా జాగ్రత్త. ప్రభు అక్కడ సమీపంగా ఉన్నది. కరుకు మార్గములు నున్నవైపోవాలి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. ముప్పై 34 చదవండి. 4 బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. చూడండి, అది మాత్రమే కాకుండా మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని వేలుదురు. ఇదే కరుకైన మార్గం. మళ్ళీ ఈడు సువార్త చేస్తాడు, బహుళ మంది విశ్వాసులు ఎంటబెట్టుకుంటాడు. చేసేది ఏంటో తెలుసా? వారు ఏదైనా బలహీనమైతే వారిని అస్సలు బలపరచరు. వారికి ఏదైనా బలహీనమైన పరిస్థితి కలిగితే అస్సలు బలపరచరు. ఈ రోజున వింటుంది ఏంటో తెలుసా? ఒక సంఘములో ఉన్న 100 మందిని 100 మంది రకాలుగా 100 మంది సమానంగా ప్రేమించరు. ఎవరైనా కాస్త వాళ్ళ దగ్గరికే. మరి బలహీనమైన వారి పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇల్లు లేదు, ఇంటికి వెళ్తే నీ కుర్చీ వేయరు, ఇంటికి వెళ్తే గ్లాసు మంచి లేవరు, ఒకవేళ తాగిన నీసుకొని వచ్చేద్ది, నువ్వు వెళ్ళవు అక్కడికి, వెళ్ళవు. ఎందుకంటే వారు బలహీనులు. వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరచవు, రోగము గల వాటిని స్వస్థపరచవు, గాయపడిన వాటి కట్టుకట్టవు. గాయం అంటే భౌతిక సంబంధమైన గాయమవని, హృదయముకు తగిలిన గాయమవని. కట్టరు, కట్టకుండా తోలేసేస్తారు వాళ్ళని. ఏంటంటే నా మాట ఇంటేనండి, నా మాట ఇంటేనే ఇక్కడ, లేకపోతే వెళ్ళిపోండి. లేరా? ఉన్నారు. వారు బాధ కలిగి మానేస్తే, వారు బాధ కలిగి వెళ్ళిపోతే మరలా వాళ్ళు తోలుకు రారు. ఒకవేళ తోలుకొచ్చినా ఏం చేస్తారు తెలుసా? ఇది మనది. కఠిన మనస్కులై బలత్కారంతో వారిని కఠినం. వారు చెప్పిందే ఇంకా వినరు. ఇంకా ఇది చెయ్యి, ఇది ఇవి, ఇలా చెయ్యి, ఇలాగుండని ఒక కఠిన మనసుతో, కరుకైన మనసుతో సంఘాన్ని ఏళ్తారు, సమాజాన్ని ఏళ్తారు, కుటుంబాన్ని ఏళ్తారు. ఇది ఏమాత్రం కూడా
క్షేమం కాదు. దేవుని యొక్క మార్గమును సరళము చేసే వ్యక్తి ఉండే లక్షణాలైతే కాదు. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఎవరైనా మందిరములో, ఎవరైనా సంఘములో, ఎవరైనా కుటుంబములో, ఎవరైనా సమాజంలో, ఎవరైనా వీధిలో బలహీనులుగా ఉంటే, వారు భౌతిక సంబంధంగా బలహీనులుగా ఉంటే వారికి చేయవలసిన సహాయం, ఆత్మీయమైన విషయంలో బలహీనంగా ఉంటే వారి ఆత్మ సంబంధిగా, అంతేగాని వారు ఏదైనా పడిపోతే ఆత్మీయులు పడిపోయాడురా, ఇడికి ప్రార్థన లేదా, పడిపోయాడు ఏంటంట, ఇడు పడిపోతాడని తెలుసు నాకు, అదా అంత కఠినమైన మనసు మనకు ఉండాలా? ఒకవేళ నిజముగా గనక దేవుడి మార్గమును సరళము చేసే వ్యక్తివైతే, ఆయన మార్గమును నువ్వు ముందుకు తీసుకెళ్లే వ్యక్తినైతే, సహోదరితే సహోదరి, సహోదరుడైతే సహోదరు, ఇంతకు ఇలా జరిగింది, ఎందుకు ఇటువంటి పని చేస్తావు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరిగింది అని మనం అడగాలి. అలాగ అడగకుండా ఏం చేస్తాం? అది తెలుసు ఆడు ముందల చేస్తాడని చాలా తేలిగ్గా ఎవడైనా ఏదైనా చెబితే వినేసి ఆ విన్నవా వ్యక్తి కోసం జడ్జిమెంట్ చేస్తారు చాలామంది. వీడు వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడీడు, కూర్చున్న చోటే కూర్చొని కొంతమంది ఉంటారు సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళ లోకంలో వార్తలన్నీ తీసుకొచ్చి జడ్జిమెంట్ చేసి ఫైనల్ తీర్పిస్తాడు ఈ వ్యక్తి. అంటే వారిని ఇంకా 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 బలహీనపరుస్తాడు తప్ప వెళ్ళి సమస్యను కనుక్కొని బలహీనులను బలపరచరు. డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, రోగంతో వెళ్తాం, రోగాన్ని తెలుసుకుని ఇంకా రోగంలోనికి నెట్టేస్తాడా వైద్యుడు? దానికి తగిన మందులు ఇస్తాడా? కదా కదా. మరి మనతో ఉన్న ఆత్మీయులు ఏదైనా బలహీనపరచబడి పాపములు పడితే ఆ వ్యక్తిని పైకి తీసుకురావాలా, ఇంకా తొక్కేయాలా? మరి ఈ రోజున జరుగుతుందో ఆపోజిట్ జరుగుతుంది లేదా? జరుగుతుంది. కుటుంబాల్లో జరుగుతుంది, ఆత్మీయులో జరుగుతుంది, సంఘాల్లో జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, ఉద్యోగాలు చేటి చోట జరుగుతుంది. ఏంటిది? కరుకైన మార్గములు, అవి నున్నవి అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నున్నవైపోవాలి, సమానమైపోవాలి, ఇంక ఎత్తు పల్లలు ఏముండకూడదు. ఆ తరువాత జరిగింది ఏంటో తెలుసా? ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉంటుంది, ఏమంటాడంటే చూడండి, అలా ఎప్పుడైతే ఆ ప్రకటన జరిగిందో అతని చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహమును చూచి చూడండి ఎంతమంది వచ్చేసారు. ఆ మాటలు విని హృదయంలో గద్దించబడి ఎంతమంది వచ్చేసారు. వచ్చిన వారందరూ కూడా వరుసగా వారు బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మళ్ళా అంటాడినా సర్ప సంతానమా. మనమైతే వెనక్కి వెళ్ళిపోతాం. ఏంటంట? మనమైతే వెనక్కి వెళ్ళిపోతాం. ఏదైనా ఒక మాట హృదయంలో గద్దిస్తే నన్నే అన్నాడు అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళని ముఖం మీద సూటిగా సర్ప సంతానమా, ఎందుకు ఇప్పటివరకు ఆలస్యం చేశారు? ఇప్పుడు వచ్చారా? మోకాలు చూడు ఎలాగెట్టుకున్నారు. రాబో ఉగ్రత నుంచి ఎవరు తప్పిస్తారు? మేము ఎంత ఆలస్యంగా వచ్చారు అని అంటున్నాడు. మరి అప్పటి వరకు వాళ్ళకి ఏది వాక్యం వెళ్ళింది? ఏది? వారు కొన్న ఆ కొండలు, ఆ పల్లాలు, ఆ గరికైన మార్గాలు అవన్నీ నున్నవైని, సమానమైని, పల్లమైని, అవన్నీ పోయిన తర్వాత అప్పుడు వచ్చారు బాప్తిస్తానికి. అప్పుడు వచ్చాడు మళ్ళీ ఏమంటారు చెప్పనా? నా బాగులేదే, బాగానే వచ్చాడని ముంచెత్తలేదు. సర్ప సంతానమా అంటే సర్పాన్ని పుట్టినోళ్ళు కాదు వాళ్ళు. సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు? పాముకు 2 నాలుకలు ఉంటాయి తెలుసా? 2 నాలుకలు కలిగిన స్వభావం కలిగిన వాళ్ళు అక్కడ వచ్చిన అందరూ. లోకము దేవుడు, మంచి చెడు, పాపము పరిశుద్ధత, నీతి అవినీతి, లంచము న్యాయము, ఇవన్నీ కలిగిన వాళ్ళు. అంటే పాముకు పుట్టినోళ్ళు కాదు. అంటే ఆ స్వభావం కలిగిన వాళ్ళని ఇప్పుడు వచ్చారు మీరు రండి, రాబో గురించి మేము ఎవరు తప్పిస్తా అని చెప్పేసి వారికి బాప్తిస్మం ఇస్తూ మళ్ళీ మంచి మాట ఏమంటే చెప్పనా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏంటంట? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఒకవేళ మీరు ఫలించకపోతే ఏంటి అని అడిగారు అనుకో, మళ్ళీ అంటాడు అక్కడ 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డల చెట్లు వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరు అంటే అగ్నిలో వేయబడేది? మంచి ఫలములు ఫలించిన చెట్టు మనకు సాదృశ్యంగా ఉంది.
రేపొద్దున పరలోకములో గనక నీతి ఫలాలు యేసయ్య మనం ఆశించినప్పుడు, అదుగో అంజూరం చెట్టు దగ్గర ఆయన ఒక ఫలాన్ని ఆశించాడు, అవునా కదా? ఒక ఫలాన్ని ఆశించినప్పుడు అందులో ఏది దొరకనప్పుడు అది చక్కగా ఆకులేసి బాగుంది, కానీ ఆయన ఫలాన్ని ఆశించినప్పుడు ఫలం దొరకల. అది ఫలము కాసే సమయం కూడా కాదది. అయినా యేసయ్యకి ఫలం కావాలనుకున్నాడు. అంటే నేను ఏమంటాను తెలుసా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు గనక మనలో నీతి ఫలాలు ఉంటే, ప్రేమ ఆత్మ ఫలము మనలో ఉంటే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఆ ఫలం మనలో ఉంటే రా అంటాడు. మంచి ఫలాలు కానీ మనం ఫలించకపోతే, మంచి ఫలాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మన సర్కిల్లో మంచోడు అనిపించుకోవటం కాదు, మన శత్రువు సైతం కూడా ఆడు మంచోడురా, ఎటంట ఆడు మంచోడురా అనాలంతే. అలాంటి ఫలాలు కానీ ఫలించకపోతే ఆ చెట్టు వేరిన గొడ్డలు పెట్టుబడి ఉందంటే ఇప్పుడు తెలుసా మీకు. అంటే ఇప్పుడు చెట్టు ఫలం ఎత్తది అనుకున్నాడు రైతు, ఇవ్వటం లేదు, గొడ్డలు అక్కడే పెట్టాడు ఏరిన, ఎప్పటికప్పుడు చేసేద్దామని అక్కడే పెట్టాడు. మళ్ళీ లోనెట్టి తెచ్చి పదునెట్టి మళ్ళీ 2 దెబ్బలేసి అన్నీ వద్దు, కానీ ఆ చెట్టుకి అలా జారేసాడు. అక్కడ మన భాషలో తన పనితో చేసుకున్నాడు. చూస్తాను ఈ నెలలో గనక కాయలు కాయపోతే గొడ్డలు అక్కడ ఉంది, వేసేస్తాను ఏమనుకున్నావు మన భాషలో, అవునా? ఇప్పుడు మనకి చెప్పండి, మనం గనక మంచి ఫలాలు గనక మనం ఫలించకపోతే, చూడండి న్యాయపీఠం ఎదుట ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో, తీర్పులో మనం తేలిపోతే ఇదిగో మన పక్కనే ఉంటుంది నరకం, అక్కడే పడిపోతాం. అగ్నితో మండుకొండ మన పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది, ఇటు పక్కనే ఉంటుంది పరలోకం. రండి కుడివైపు కంటే అలాగే వెళ్తాం, పొండి ఎడమవైపు కంటే అదే అలా పడతామంత ఒకసారి. పడవగానే మనకు అనిపిస్తుంటుంది, ఓహో చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడి ఉన్నదంటే ఇదేనేమో, ఏంటంట ఇదేనేమో అని మనం అనుకుంటాం. అయితే చూడండి, ఒకవేళ ఇవన్నీ సరైనవి మేము ఏం చేయాలని అడుగుతున్నారు వారు. అయ్యా మా కొండలు పోని పల్లాలు చేసేసాం, నునుబైపోని బాప్తిసం తీసేసుకున్నాం, ఏంటి మంచి పొలాలు ఫలించేద్దాం అనుకున్నాం, గొడ్డలేం పెట్టక్కర్లొద్దు, మేము ఇంకేం చెయ్యాలి అని వారు అడుగుతున్నప్పుడు ఇక్కడ అంటా ఉంటాడు, ఏమంటే తెలుసా, 2 అయితే అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగుగా, ఏమన్నాడైనా 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వవలను, ఆహారం గలవాడు అలాగనే చేయవలను. చూడండి వారు ఏం చెబుతున్నారు, ఎవరికి ఏమి లేకపోతే వారి అవసరతులు తీర్చండి. సైనికులు వచ్చారు, మేమేం చేయాలంటే ఎవరిని బాధ పెట్టకుండా మీరు జీతంతో మీరు తృప్తి పడండి అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభువులు వారు ఏం చెబుతూ ఉన్నారంటే, మీరు ఒకప్పుడు కఠినాత్ములు మారారు, బాప్తిసం పొందారు, మంచి ఫలాలు ఫలిస్తున్నారు. ఆ ఫలాలు మాధుర్యంగా ఉండాలి అంటే, ఆకర్షించబడాలంటే ఏం చేయాలంటే తెలుసా, ఆ ఫలాలకు తగిన జీవితమును మనం జీవించాలి. ఒక పండు ఎలాగైతే మాధుర్యం ఇస్తుందో అలాగ ఫలించిన మీరు ఇప్పుడు యాప్లకి ఏమైనా ఫలించిందండి, అలా కొరుకుతున్నాం, భలే ఉందంట, అవునా? ఓకేనా? చేదు కాకర కూడా కాసిన కొన్నాం, కోసి అలా కొరుకోం, బాబోయ్ అంటామనమా, అవునా? రెండు ఫలించినాయి. మనము కూడా ఫలిస్తున్నాం, వాక్యము చెప్తాం, పాటలు పాడుతాం, పరిచర్య చేస్తాం, సువార్త చేస్తాం, ఏంటి ఇంకా మిగతా కార్యక్రమాలు చేస్తాం, ఓకే రైట్ ఫలిస్తున్నాం. కానీ ఉపయోగం ఏది? మన ఇతరులకు ఉపయోగపడేది ఏది? నీకు నువ్వేనా? ఇంకా నీ కుటుంబమేనా? నీ పిల్లలేనా? నీ భార్యేనా? నీ భర్తేనా? మరి పౌలు గారేమో తెలివితో కూడా చెప్పండి, మీరు మీ సొంత కార్యములే కాదు ఇతరుల కార్యములు కూడా. అంటే ఏంటి నేను చెప్పండి, సింపుల్గా చెప్తానే. అంటే మీరు మరి ఎలాగ అర్థం చేసుకుంటే తెలియని వాక్యం గురించి. ఇప్పుడు ఈరోజు ఆదివారం, క్రైస్తవుడు చెప్తున్న సుమా, ఇప్పటి వరకు ప్రతి పల్లము, ప్రతి మెట్ట, ప్రతి వంకర మార్గం, ప్రతి కరుకు మార్గం ఇవన్నీ పోయినోళ్ళు ఫలాలు ఫలిస్తున్నవారు గురించి చెప్తాను వినండి. ఎలాగ ఆలోచించి చెప్పిన వాళ్ళ గురించి. సపోజ్ ఈ రోజున మనము 1 కేజీ మటన్ తెచ్చుకుని వండుకున్నాం, తినటానికి రెడీగా ఉన్నాం. తినేటప్పుడు మన పక్కింటోళ్ళు ఏం వండుకుని ఉంటారంటావు? జస్ట్ ఆలోచించారు ఎప్పుడైనా?